ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత యందలి 3వ అధ్యాయము కర్మయోగమునందలి 5వ శ్లోకము. నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. ఈ శ్లోకం యొక్క అర్థము: ఏ మనుష్యుడైనను ఏ కాలమునందైనను క్షణమాత్రము కూడా కర్మను ఆచరింపకుండా ఉండలేడు. ఇందు ఎట్టు సందేహమునకు తావులేదు. ఏలనన మనుషులందరూ ప్రకృతి జనితములైన గుణములకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యులగుదురు. ప్రతి వ్యక్తియు కర్మను ఆచరింపవలసియే యుండును. శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకమునకు ముందు శ్లోకమైనటువంటి 4వ శ్లోకమునందు మనుష్యులు ఏ కర్మను ఆచరింపకుండా నైష్కర్మ్యము అనేటటువంటి సిద్ధింపదు అని చెప్పడం జరిగినది. నైష్కర్మ్యము అనగా ఎటువంటి పని చేయనటువంటి అవసరము లేనటువంటి స్థితి. ఏ పని చేసినను దాని యొక్క కర్మ ఫలితము అతనికి అంటనటువంటి స్థితి. అటువంటి స్థితి రావాలి అంటే కర్మను చేయవలసినదే. ఎటువంటి కర్మ చేయకుండా అటువంటి స్థితి రాదు అని తెలిపినారు. ధ్యానము చేసేవారు ఆ ధ్యాన మార్గములో సాధన అనేటటువంటి కర్మను చేయాలి. తపస్సు చేసేవారు తపస్సు అనేటటువంటి భగవన్నామ స్మరణ ద్వారా అటువంటి కర్మను చేయాలి. భక్తి మార్గము ద్వారా మోక్షమును పొందాలి అనేటటువంటి వారు భక్తి ద్వారా భగవంతునిపై అపారమైనటువంటి నిష్కామమైనటువంటిది అనగా ఫలాపేక్షలైనటువంటి భక్తి ద్వారా, భక్తి అనేటటువంటి కర్మ ద్వారా మోక్షమును పొందాలి. అలాగే అన్నదానము, వస్త్రదానము, ధన సహాయము, ఇలాంటి మంచి పనులు, వాటి యొక్క ఫలాపేక్ష లేకుండా సకామ కర్మలు, ఆ కర్మల ద్వారా కూడాను మనిషి మోక్షమును పొందవచ్చును. ఈ కర్మలన్నీ కూడా చేయకుండా, అసలు నేను ఏ కర్మను చేయకుండా ఉన్నచో నాకు ఆ కర్మ యొక్క ఫలితము నాకు అంటదు. అటువంటప్పుడు ఆ కర్మ యొక్క ఫలితము నాకు అంటలేదు కాబట్టి నేను మరు జన్మ ఎత్తవలసిన అవసరం లేదు కదా అనేటటువంటి ఆలోచన కలిగి ఉంటారు. కానీ మనిషి ఏ కర్మను చేయాల్సినటువంటి అవసరం లేనటువంటి మోక్ష స్థితి, మోక్షం అనేది పొందాలి అంటే సాధనా మార్గము, నేను చెప్పినటువంటి సాధనా మార్గాలన్నింటినీ, కర్మలన్నింటినీ చేయవలసిందే. అయినచో సకామ కర్మల ద్వారాను, జ్ఞానయోగులైనచో తపస్సు, ధ్యానము వంటి కర్మల ద్వారాను కర్మలను చేయవలసిందే. ఏ కర్మ కూడా చేయకుండా ఉన్నట్లయితే నైష్కర్మ్యం అనేటటువంటి స్థితి రాదు, మోక్షం అనేది పొందలేరు అని 4వ శ్లోకం నందు తెలిపినారు. ఈ శ్లోకము ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ ఏ మనిషి అయినను క్షణమాత్రము కూడా కర్మను ఆచరింపకుండా ఉండుట సాధ్యము కాదు. ఎందువలన అనగా ప్రతి మనిషి కూడా ప్రకృతికి సంబంధించినటువంటి గుణములకు లోబడి కర్మలను చేయవలసియే ఉండును అని తెలుపుచున్నారు. నేను మోక్షము అనగా ఏమిటి అనేటటువంటి వీడియోలో ప్రకృతి గురించి, పరమాత్మ గురించి, పరబ్రహ్మమును గురించి తెలిపి ఉన్నాను. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ప్రకృతి గుణములకు సంబంధించి ప్రతి మనిషి కూడా ఏదో ఒక పని, కర్మను చేయవలసి ఉండును అనేటటువంటి మాటలను పలుకుచున్నారు. అసలు ఈ ప్రకృతి అనగా ఏమిటి? మనము ఈ సమస్త సృష్టిని నడిపించినటువంటి శక్తిని, నిరాకారము, ఆకారం లేనటువంటి ఆ భగవంతుడును, ఆ పరమాత్మను మన హైందవ గ్రంథముల ద్వారా పరబ్రహ్మము అని అందరు. ఈ పరబ్రహ్మము
నిరాకార రూపమైనటువంటి ఈ పరబ్రహ్మము చేతనా ప్రకృతి, జడ ప్రకృతి అను 2 విధములుగా విభజించబడినాడు. చేతనా ప్రకృతి అనగా పరమాత్మ, జడ ప్రకృతి అనగా మూల ప్రకృతి. ఈ మూల ప్రకృతి అనగా భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అనేటటువంటి ఎనిమిదింటిని కలిగి ఉన్నటువంటిది ఈ మూల ప్రకృతి. ఇవియే కాకుండా మూల ప్రకృతి సత్వ, రజ, తమో గుణములను కలిగి ఉండును. మనిషి యొక్క శరీరము ఈ 8 భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం అనేటటువంటి ఈ 8 ద్వారాను నిర్మితం అగును. ఆ విధంగా నిర్మితమైనటువంటి ఈ శరీరములోనికి చేతనా ప్రకృతి అయినటువంటి పరమాత్మ, ఆ పరమాత్మ నుంచి ఆత్మరూపమున, ఆత్మ అనేటటువంటి బీజము ఈ శరీరములోనికి వచ్చి చేరినప్పుడు మాత్రమే మన ఈ శరీరములకు కదలిక వచ్చును. ఎప్పుడైతే ఈ శరీరములోనికి ఆత్మ వచ్చి చేరుతుందో ఆ విధంగా ప్రాణం వచ్చినటువంటి ఈ శరీరము ద్వారా ప్రతి ప్రాణి కూడాను ఈ భూమిపైకి వస్తున్నాయి. ఈ విధముగా వచ్చినటువంటి ఆత్మ ఎప్పుడైతే శరీరంలోనికి ప్రవేశిస్తుందో ఈ ఆత్మను మూల ప్రకృతి అనేటటువంటిది, అనగా మన శరీరము ఈ 8 ద్వారా నిర్మితమైనది అని అనుకున్నాము కదా. ఈ మూల ప్రకృతికి 3 గుణములు కలిగి ఉండును. అవి సత్వ, రజ, తమో గుణములు. ఈ సత్వ, రజ, తమో గుణముల ద్వారా ఆత్మరూపమున పరమాత్మ ఆత్మరూపమున ఎప్పుడైతే ఈ శరీరంలోనికి వచ్చి చేరుతాడో అప్పుడు ఈ 3 గుణములకు బందీ అవుతాడు. ఎప్పుడైతే ఈ 3 గుణములకు బందీ అవుతాడో అతను ఈ భూమిపైకి వచ్చినప్పుడు అతను ఈ 3 గుణములలో ఏదో ఒక గుణమునకు సంబంధించినటువంటి పనులను ఎక్కువగా, సత్వగుణానికి సంబంధించిన పనులను ఎక్కువగా 3 గుణాలకు సంబంధించినవి అతను చేస్తాడు. కానీ ఆ గుణాలకు సంబంధించినటువంటి కర్మలు ఏ విధంగా అతను చేస్తాడు అనగా, పూర్వజన్మలో అతను చేసుకున్నటువంటి పాప పుణ్య కర్మల ఫలితముగా ఈ జన్మలో ఈ గుణములను కలిగి ఉంటాడు. అతను పూర్వజన్మలో ఎంతవరకు అయితే అతను యొక్క కర్మ ఫలితం అనేది ఏ స్థాయి వరకు ఉన్నదో ఆ స్థాయి నుండే ఈ జన్మ మొదలవుతుంది. అతను పూర్వజన్మలో సత్వగుణము ప్రధానముగా కలిగినటువంటి కర్మలు అనగా మంచి పనులు, ఎవరికి కూడాను అపకారము చేయనటువంటి మంచి పనులను అతను చేసి మరణించినచో ఆ సత్వగుణ కర్మల యొక్క పుణ్య ఫలితము ద్వారా ఈ జన్మలో అతను మరలా అదే స్థాయిలో ఆ సత్వగుణానికి సంబంధించినటువంటి కర్మలను చేస్తూ ఉంటాడు. అదే విధముగా రజోగుణమునకు సంబంధించినటువంటి కర్మలను ఎక్కువగా చేసి అతను మరణించినట్లయితే రజోగుణమునకు సంబంధించినటువంటి అనగా ఏదైనా మంచి పని చేయటము, దాని యొక్క ఫలితాన్ని ఆశించటము, అలాగే నేనే గొప్పవాడిని అనేటటువంటి అహంకారాన్ని కలిగి ఉండటము, ఏ పని చేసినాను దాని యొక్క ఫలితాన్ని ఆశించి చేసేటటువంటి రజోగుణానికి సంబంధించిన కర్మలు చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ రజోగుణమే ఇతనులో ఈ జన్మలో వచ్చి చేరుతుంది. దానికి సంబంధించిన కర్మల్ని ఈ జన్మలో కూడా చేస్తాడు. అలాగే తమో గుణము అనగా అజ్ఞానముతో ఉన్నటువంటి గుణముతో కర్మలను చేసినచో, ఈ అజ్ఞానముతో ఉన్న కర్మలు చేస్తూ అతను మరణించినచో ఈ జన్మలో అతను పశుపక్షాదులలో జన్మిస్తాడు. ఈ విధంగా ఎవరైతే మనుష్యులు పూర్వజన్మలో వారు చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితము ద్వారా వారు మరణించి స్వర్గ నరకాదులకు వెళ్ళి తిరిగి మరలా ఈ భూమిపైకి వచ్చినప్పుడు
పూర్వజన్మలో వారు ఏ స్థాయిలో అయితే వారు ఆ కర్మలను చేసి ఉన్నారో ఆ స్థాయిలోనే ఈ జన్మలో మరలా మొదలు పెట్టుకుంటారు. అనగా సత్వము, రజోగుణము, తమో గుణానికి సంబంధించిన కర్మలు వారు చేస్తూ ఉంటారు. ఈ 3 కర్మలు, ఈ 3 గుణములు కూడాను ప్రకృతి నుంచి వచ్చినవి. ఈ 3 గుణముల ద్వారానే ఈ జన్మలో కూడా అతను కర్మలు చేయవలసి ఉండును. కర్మలు చేయకుండా ఉండటం అనేది సాధ్యము కాదు. ప్రతి మనిషి కూడాను తమో గుణము నుంచి రజోగుణమునకు, రజోగుణము నుంచి సత్వగుణమునకు వచ్చే విధముగా సాధన చేయవలేను. సత్వగుణము కూడాను మనిషిని బంధిస్తుంది. ఎందుకనగా మంచి పనులు చేసి వాటి యొక్క ఫలితాన్ని అతను ఆశించుట ద్వారా అతను స్వర్గానికి వెళ్ళి మరలా తిరిగి ఈ భూమిపైకి రావలసి ఉన్నదే కానీ మోక్షమును పొందుట జరగదు. అందువల్లనే శ్రీకృష్ణ పరమాత్మ 2వ అధ్యాయము 49వ శ్లోకమునందు సత్వగుణము కలిగినటువంటి వారిని అత్యంత కృపణులు, దీనులు అని చెప్పినారు. అంటే ఏదైనా మంచి పనులను చేసి దాని యొక్క ఫలితాన్ని ఆశించేటటువంటి వారిపైన మనము జాలి చూపాలి. అందువలన ఓ అర్జున, నీవు సమత్వ బుద్ధి యోగమును ఆశ్రయింపుము అని తెలిపినారు. ఏ మనిషి అయినను మోక్షమును పొందాలి, మరి జన్మ లేకుండా చేసుకోవాలి అని అనగా ఈ తమో గుణము, రజోగుణము, సత్వగుణము ఈ 3 గుణాలు అన్నటువంటివి, ఈ 3 గుణాలు అతనిలో లేకుండా చేసుకోవాలి. అటువంటి స్థితిని అతను తెచ్చుకోవాలి. అటువంటి స్థితిని తెచ్చుకోవడానికి 2వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ సమత్వ బుద్ధి యోగమును తెలిపినారు. అందువలన ఈ శ్లోకమునందు శ్రీకృష్ణ పరమాత్మ అసలు పని అనేటటువంటి చేయకుండా ఉండటం అనేది సాధ్యము కాదు. అతను త్రిగుణాలకు బందీ అయి ఉన్నాడు. అంటే ప్రకృతి ద్వారా, మూల ప్రకృతి ద్వారా వచ్చినటువంటి త్రిగుణాలకు బందీ అవ్వటం వలన అతను ఏదో ఒక పని చేసే తీరతాడు. సత్వగుణము కలిగినటువంటి వారు మోక్షమును పొందాలి అనగా వారు ధ్యాన మార్గము ద్వారాను, తపస్సు ద్వారాను, భక్తి మార్గము ద్వారాను కర్మలు చేయవలసినదే. అసలు కర్మ అనేది చేయకుండా ఉండరు అని ఈ శ్లోకము ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ ప్రకృతి గురించి, గుణముల గురించి తెలిపినారు. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.